దళిత క్రిస్టియన్ల మహాసభలు నిర్వహిస్తూ హిందూ సమాజాన్ని అదేవిధంగా యావత్ ప్రజల్ని విమర్శిస్తూ వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్న జడా శ్రవణ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయడము, తర్వాత ఆయన యొక్క సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆయన లా చదివి మ్యాజిస్ట్రేటెడ్ అయ్యాడనే విషయాల్లో చాలా అనుమానం ఉంది. వారి మీద లోతుగా దర్యాప్తు జరపాలి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పారు, చాలామంది ఫేక్ డిగ్రీలు తీసుకొని వచ్చి, దొంగ డిగ్రీలు తీసుకొని వచ్చి న్యాయస్థానాల్లో లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారని. అందులో జడా శ్రవణ్ కుమార్ సర్టిఫికేట్ కూడా ఉందా అని నాకు అనుమానం కలుగుతోంది. ఈరోజు దళిత క్రిస్టియన్స్ అంటారు, అసలు రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ అనే పదమే లేదు. క్రిస్టియన్లు, ముస్లింలు, జైన్లు, పార్సీలు, హిందువులు మాత్రమే ఉంది. ఈ దళిత క్రిస్టియన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఎందుకు క్రిస్టియన్ అయ్యావు? హిందూ మతంలో, హిందూ సమాజంలో అసమానతలు ఉన్నాయి, ఇక్కడ మాకు సరైన గౌరవం లేదు, మమ్మల్ని దేవాలయాల్లోకి ప్రవేశించనివ్వడం లేదు, మమ్మల్ని ఇళ్లలోకి రానివ్వడం లేదని ఒక సాకు చెప్పి క్రిస్టియన్ మతంలో అందరూ సమానమే, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్టియన్ మతం ఉంది, ఎక్కడా వివక్ష లేదని చెప్పి మీరు క్రిస్టియన్గా మారారు. అది మీ ఇష్టము. కొన్ని సందర్భాల్లో ప్రలోభ పెట్టి మతం మారుస్తున్నారు, అదొక విషయం అయితే, కానీ స్వచ్ఛందంగా మీరు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన తర్వాత మీరన్నీ వదిలేసుకున్నట్టే. కుల వ్యవస్థ ఎక్కడుంది? హిందూ సమాజంలోనే ఉంది. కుల వివక్ష మీరు ఎక్కడుందని చెప్తున్నారు? హిందూ సమాజంలో కుల వివక్ష ఉందని ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా నేను దళిత క్రిస్టియన్ని అని క్లెయిమ్ చేసుకున్న హక్కు మీకు ఎక్కడది? అసలు ఏ విధంగా మీకు హక్కు ఉంది? అందుకనే ఈరోజు దళిత క్రిస్టియన్ల పేరుతోటి సమాజంని రెండుగా చీల్చి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న జడా శ్రవణ్ కుమార్ విషయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఎవరిని ఒక రాజ్యాంగ పదవిలో ఉండే డిప్యూటీ స్పీకర్ని పట్టుకొని పంది అంటాడు, ఆయన్ని కోసేస్తానంటాడు. ఇంకొక అతను అమరా ప్రసాద్ తెలంగాణలో ఎస్సీ నాయకుడు, అతను స్వయంగా చెప్తాడు నేను మాల హిందువులని చెప్తాడు, హిందువుల్లోనే కులం ఉందని చెప్తాడు. ఆయన్ని పట్టుకొని నువ్వు ఆంధ్రప్రదేశ్కి వస్తే 2 కాళ్ళు ఎరగొడతాను, ముక్కలు ముక్కలుగా కోసేసి ఓళ్ళక పంచుతానంటాడు. ఆయన మొన్న వచ్చి దిగాడు, విజయవాడలో దిగి ఎక్కడున్నావురా నువ్వు జడా శ్రవణ్ కుమార్ అంటే ఫోన్ ఆపేసి కూర్చున్నాడు, సమాధానం లేదు. కాబట్టి శ్రవణ్ కుమార్ విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ దేశంలో అందరూ సమాన హక్కుదారు, క్రిస్టియన్లు, ముస్లింలు, జైనులు, పార్సీలు అందరూ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మరి మతం మారారు మీరు. నేను అనేక సంవత్సరాలు నేను చూస్తున్నాను, సౌత్ ఆఫ్రికాలో అనేక సంవత్సరాలు తెల్లవారు నల్లవారిని అణగదొక్కారు, స్కూల్స్కు రానివ్వడం లేదు. మనం అనుకుంటాం కదా భారతదేశంలో ఎస్సీ ఎస్టీలను అవమానపరిచారని, ఇంతకంటే భయంకరంగా అసలు అక్కడ తెల్లవారిని స్కూల్లోకి రానిచ్చేది లేదు, నల్లవారిని స్కూల్లోకి రానిచ్చేది లేదు. వారు ఏమయ్యారు? వారు ఎవరన్నా ఎప్పుడన్నా విన్నామా? సౌత్ ఆఫ్రికాలో వర్ణ వివక్షతకు పాల్పడ్డారు కాబట్టి ఫలాని వ్యక్తి మతం మారాడని మనం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడన్నా విన్నామా? 100 సంవత్సరాలు అణిచివేయబడ్డారు అక్కడ నల్ల జాతి వారు. కానీ వారు క్రిస్టియన్లు ఎప్పటికీ ఒక్కరు కూడా మతం మారలేదు. మమ్మల్ని అణిచేశారు కాబట్టి మతం మారుతామని. కానీ ఈ దేశంలో ఏమిటి? మాకు వివక్ష ఉంది కాబట్టి మేము మతం మారుతామని చెప్తున్నారు. మారొచ్చు, మాకు ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ మతం మారి అక్కడికి పోయి హిందూ సమాజంలో ఉండే ప్రయోజనాలన్నీ పొందుతాం మేము, మాకెక్కడ కూడా వివక్ష ఉందంటాం. అసలు అర్థం లేదు కదా అది. అక్కడ క్రిస్టియన్లో రెడ్డి క్రిస్టియన్లు ఎవరన్నా అంటుంటారా? ఎవరన్నా? లేదా కమ్మ క్రిస్టియన్ అన్నారా? నాయుడు క్రిస్టియన్ అన్నారా? లేదా బలి క్రిస్టియన్ అని ఎప్పుడన్నా విన్నావా? కానీ ఈ దళిత క్రిస్టియన్ ఏమిటి?
ఎందుకు ఈ దళిత క్రిస్టియన్? అందువల్ల ఈ సమాజంలో ఈ రెచ్చగొట్టే వ్యవహార శైలి ఏదైతే ఉందో దాన్ని కూకటి వేళతో సహా పెకిలించేయాలా. ఒక ఆయన కొత్తగా రావణ్ ఆయన వచ్చాడు, తెలంగాణ ఆయన. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు అతను, ఎంత అసభ్యంగా హిందూ సమాజం మీద ఎంత తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తుంటాడు, తప్పుడు మాటలు మాట్లాడుతుంటాడు. అనేక కేసులు పెట్టారు. ఇప్పుడు ఆయన ఉపా చట్టం కింద లోపలేస్తున్నారు. చాలామంది వాక్ స్వాతంత్రం లేదంటున్నారు. వాక్ స్వాతంత్రం ఉంది ప్రతి ఒక్కరికి, బట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. దేనికైనా కానీ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. నాకు నోరు ఉందని వీధులు లేకపోయి బూతులు తిట్టడానికి లేదు. నాకు నోరు ఉందని ఎవరినంటే అట్లా మాట్లాడడానికి లేదు. నాకు వాక్ స్వాతంత్రం ఉందని వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, నీ ప్రత్యర్థిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఉంది వాక్ స్వాతంత్రానికి కూడా. చాలా స్పష్టంగా రాజ్యాంగ సభలో చాలా లోతుగా చర్చ జరిగింది. అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ యొక్క దళితులు మతం మారిన వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. ఎప్పుడు రాజ్యాంగ సభ జరుగుతున్నప్పుడు, రాజ్యాంగ సభలో చర్చ జరుగుతున్నప్పుడు రిజర్వేషన్ ఎవరికంటే ఈ భారతదేశంలో ఉద్భవించిన మతాలు జైనులు, సిక్కులు, వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్. మతం మారితే ఎస్సీలు, ఎస్టీలు క్రిస్టియన్గా మారాను అనుకోండి, లేదా ఇంకేదన్నా అయితే వాళ్ళు ఎవరికి కూడా రిజర్వేషన్లు ఉండవు. కానీ జైన్లకి, సిక్కులకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ మతాలన్నీ ఈ భూమిలో పుట్టినాయి కాబట్టి. అంబేద్కర్ దాన్ని ఆమోదించారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంబేద్కర్ ఈ యొక్క మతం మారిన దళితులకి రిజర్వేషన్ ఇవ్వాలంటే వ్యతిరేకించాడు ఆయన. ఆ విధంగా జరిగితే నిజమైన ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. నిజమైన ఎస్సీలకి, ఎస్టీలకి న్యాయం జరగదు. చాలా స్పష్టంగా రాజ్యాంగ సభలో చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయము. మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది చాలా స్పష్టంగా, ఎటువంటి అవకాశం లేదు దళితులకి, మతం మారిన దళితులకి. ఒక్కసారి మీరు క్రిస్టియన్ ప్రూవ్ అయిన తర్వాత మీ యొక్క ప్రార్థనా పద్ధతి, మీరు బహిరంగ ప్రదేశాల్లో మీరు వ్యవహరించే తీరు, మీ యొక్క ఆలోచన విధానము, ఇవి ప్రూవ్ అయిన తర్వాత, మీరు ఏమాత్రం క్రిస్టియన్ అని తేలిన తర్వాత యు ఆర్ నో మోర్ ఎస్సీ ఎస్టీ. నువ్వు ఏమాత్రం ఎస్సీ ఎస్టీ కాదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ యొక్క రిజర్వేషన్ అనుమతించబడదు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకని? మన రాష్ట్రం నుంచే ఒక పాస్టర్ విషయంలో ఒక అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడని, అది ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు, యు ఆర్ నో మోర్, నీకు రిజర్వేషన్ వర్తించదని. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని సమాయత్తం చేస్తుంది, ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తుంది, ప్రజల్ని అర్థం చేసుకోమని చెప్తుంది. సెకండ్ హైయెస్ట్ రిలీజియన్ ఏది మన భారతదేశంలో? సెకండ్ హైయెస్ట్ ముస్లిమ్స్. సెకండ్ హైయెస్ట్, నిజానికి వాళ్ళ మైనారిటీలు కాదు, రెండవ అతిపెద్ద మతం ఏదంటే ముస్లిమ్స్. రెండవ అతిపెద్ద మతం. ఈరోజు పార్సీలు ఉన్నారు. పార్సీలు వాళ్ళు మైనారిటీ. పార్సీలు వేల సంఖ్యలో ఉన్నారు భారతదేశం, లక్షల్లో కూడా కాదు, వేల సంఖ్యలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు అడగలేదా మాకు రిజర్వేషన్ కావాలని? పార్సీలు ఎప్పుడన్నా అడిగారా మాకు రిజర్వేషన్ కావాలని? వారు వ్యాపారాల్లో, దేశ సేవలో చాలా గొప్ప పని చేస్తున్నారు పార్సీలు. టాటాలు, అటువంటి వాళ్ళందరూ పార్సీలు. పార్సీల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడం లేదు. మరి సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం మారితే, క్రిస్టియన్లకు అయితే ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి నైతిక హక్కు లేదు, రాజ్యాంగపరమైన హక్కు లేదు, చట్టపరమైన హక్కు లేదు. అదే జరిగితే నిజమైన ఎస్సీలు, ఎస్టీలకి అన్యాయం జరగడం కాకుండా మత మార్పులు ప్రోత్సహించినట్టు అవుతుంది. అందుకని నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలా. అనేక రాష్ట్రాల్లో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మత మార్పిడి నిరోధక చట్టాన్ని వెంటనే తీసుకురావాలా. తీసుకొచ్చి నిజమైన దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి న్యాయం జరిగేటట్టుగా చూడాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ఎవరూ కూడా మీనమేషాలు లెక్క పెట్టకూడదు, ఎవరూ కూడా నీళ్లు నమ్మలకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ
కూటమిలో ఉండే రాజకీయ ఎన్డీఏలో ఉండే రాజకీయ పార్టీలు కూడా మీనమేషాలు, నీళ్లు నవలడాలు లేదా ఓట్లు పోతాయని భయపడవలసిన అవసరం లేదు. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు ప్రకారము ఎవరైనా సరే మతం మారితే ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి అది వర్తించదని చాలా స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా లోతుగా ఆలోచించి దీని విషయంలో అవసరం వస్తే మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకురావాలని నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో జడా శ్రవణ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలా, ఆయన సర్టిఫికేట్ విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలా. అది నిజమైన ఈ మధ్య చెప్పారా, నేను 25 కోట్లు ఖర్చు పెట్టా అన్నారు. ఎక్కడి నుంచి తెచ్చాడో 25 కోట్లు ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన ఎందుకు మ్యాజిస్ట్రేట్ బాధ్యత నుంచి వచ్చేసాడో, ఆయన ఎందుకు మ్యాజిస్ట్రేట్ రిజైన్ చేశాడో ఆయన పబ్లిక్గా ఇప్పటి వరకు చెప్పలేదు. నేను 25 కోట్లు ఖర్చు పెట్టాడు. మొన్నటి వరకు ఏదో మాట్లాడుతుండే, ఈరోజు నేను వచ్చే ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేస్తానంటాడు. వైసీపీ కోసం ఆయన యొక్క రాజకీయ ఎజెండా ఏందో అర్థమైపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలుసు కదా, ఆయన రాజకీయ ఎజెండా ఏమిటో అర్థమైపోయింది కదా జడా శ్రవణ్ కుమార్ది. అందువల్ల మిస్టర్ శ్రవణ్ కుమార్ నోరు తగ్గించుకో, మర్యాదగా ఉండే రాజకీయాల్లో సభ్యత నేర్చుకో, సంస్కారం నేర్చుకో, ఇష్యూస్ మీద మాట్లాడు. ప్రశ్నించడానికి ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎనీబడి కెన్ క్వశ్చన్. ప్రశ్నిస్తేనే మనకి సమాధానం వస్తుంది. మనం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని వందలాది ప్రశ్నలు వేశాడు. వందల ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, అన్నిటికీ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు. మనందరికీ తెలుసు భూమి ఆకర్షణ శక్తిని కనుక్కున్నది ఎవరు? న్యూటన్ భూమి ఆకర్షణ శక్తిని కనుక్కున్నాడు. ఆయన ఒక చెట్టు కింద పడుకో ఉన్నాడు. ఆయన యాపిల్ చెట్టు దగ్గర యాపిల్ తక్కన తెగి కింద పడింది. అరే ఎందుకు కింద పడింది, ఇది పైకి ఎందుకు పోలేదని ప్రశ్న వేసుకున్నాడు ఆయన. కింద పడింది యాపిల్, పైకి ఎందుకు పోలేదు యాపిల్? ఆ ప్రశ్నలో నుంచే ఆయన నేను భూమి ఆకర్షణ శక్తిని కనిపెట్టడం కోసం అదొక ప్రేరణ అయింది. కాబట్టి ప్రశ్నించడం మన భారతీయ సమాజంలో, హైందవ సమాజంలో, మన పురాణాల్లో మనం ప్రశ్నిస్తున్నాం. మనం ప్రశ్నించడం ద్వారానే ఆ హక్కు మంది భారతదేశ ప్రజలు ప్రశ్నించడంలో చాలా గట్టిగా ఉంటారు. అందువల్ల ప్రశ్నించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. దాన్ని ప్రశ్నించే పేరుతోటి బూతులు తిట్టడము, దూషించడము, ఒక మతాన్ని మెజారిటీ మతస్థుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయడము, దీన్ని తీవ్రంగా పరిగణించాలా. ఈరోజు సోషల్ మీడియా పేరుతోటి చాలా చండాలంగా పెడుతున్నారు. వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి స్టేషన్ దాకా తీసుకొచ్చి మళ్ళీ వదిలేస్తున్నారు. అది సమంజసం కాదు, చట్టాలు మార్చాలి. సోషల్ మీడియాలో ఎవడైనా సరే అసభ్యంగా వ్యక్తిగత దూషణ, మహిళల మీద దూషణ చేసిన వాడిని జైల్లో వేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, వాడి మీద జైల్లో వేయాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, వాడు ఏం తిట్టినా పర్లేదు, అక్కడ నోటీస్ ఏదో ఇస్తారు, పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాడిని వదిలేస్తున్నారు. కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అవసరం వస్తే చట్టాలను మార్చి ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో మతాల మధ్య కుట్ర పెట్టి రావణ్ చేసింది ఏంది? అదే కదా. ఆ రావణ్ అనేవాడు ఆయన యొక్క రాసలీలలు బయటకు వస్తున్నాయి. ఆయన ఏమేం చేశాడు, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా, ఆయన ఫోన్ తీసుకొని ఫోరెన్సిక్ పంపిస్తే అన్ని విషయాలు బయటకు వచ్చాయి. వాడు ఎంత దుర్మార్గుడు అని. అసలు రావణ్ ఏంది? రావణ్ అని పేరు పెట్టుకోవడంలోనే హిందూ సమాజాన్ని అవమానించడం కోసం పెట్టుకున్నాడు. వాడి పేరు ఏదో జోసఫ్ చౌదరి అట. జోసఫ్ చౌదరి ఈజ్ ఫ్రమ్ చౌదరి కమ్యూనిటీ. నువ్వు రావణ్ అని పెట్టుకోవడంలోనే ఉద్దేశం ఏంటి? హిందూ సమాజాన్ని అవమానించడమా? ఆయన మీద అనేక ఆరోపణలు, అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, సమాజాన్ని చీల్చడం కోసం ఈ జడా శ్రావణ్ కుమార్, రావణ్ అనే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికంటే ఒకడున్నాడు, ఇంకొకడు ప్రకాష్ రాజ్. వాడు ఎక్కడుంటాడో, ఎక్కడ గుర్తు, ఏం మాట్లాడతాడో ఎవడికి తెలియదు. ఈరోజు ప్రకాష్ రాజ్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు. ఆ ధర్మస్థలి విషయంలో ఆయన మీద ఆరోపణలు వస్తే బెయిల్ మీద ముందు అందరికంటే ముందు ఈ ప్రకాష్ రాజుని బొక్కలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత అవమానకరంగా మాట్లాడతాడు. రావణ్కి మద్దతు ఇస్తానంటాడు, జడా శ్రావణ్కి మద్దతు ఇస్తానంటాడు. నీకు ధైర్యం ఉంటే వచ్చి వాళ్ళతోటి మీటింగులకు పాల్గొ మిస్టర్ ప్రకాష్ రాజ్. నీకు ధైర్యం ఉంటే ఎక్కడెక్కడో ఉండి నీ ఇష్టం నోటికొచ్చిన మాట్లాడడం కదా, పబ్లిక్లోకి రా.
ఏం జరుగుతుందో తెలుసుకో. నువ్వు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తావు. పవన్ కళ్యాణ్ నీలాగా దిగజారి వ్యవహరిస్తున్నాడా పవన్ కళ్యాణ్? నువ్వు మిగతా బీజేపీ ప్రధానమంత్రి మీద వ్యాఖ్యలు చేస్తాడు. వీళ్ళందరికీ తొందరలోనే గుణపాఠం చెప్పడం ఖాయము. ఎవరో చెప్పరు, ప్రజలే గుణపాఠం చెప్తారు. ప్రజలే వాళ్ళకి తగిన శాస్త్రం చేస్తారు. ఈరోజు వైసీపీ పెంచి పోషిస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకనంటే మొన్ననే ఆయన అంబటి రాంబాబు వచ్చి రావణ్ణి ఎట్ట అరెస్ట్ చేస్తారు? మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? మిమ్మల్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎంతమందిని అరెస్టులు చేయరా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సహా అరెస్ట్ చేశారు. ఎందుకు చేయరు? ఎందుకు వదిలిపెడతారు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తప్పుడు మాట్లాడితే వదిలిపెడతారా? వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా? కాబట్టి నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి శక్తుల పట్ల, ఇటువంటి శక్తులు, దుష్ట శక్తులు, విచ్ఛిన్నకర శక్తులకి గుణపాఠం చెప్పాలి. అదే సమయంలో సోషల్ మీడియాలో అసభ్యంగా, అవమానకరంగా, అమానవీయంగా మహిళలను, హిందూ సమాజాన్ని దూషిస్తున్న వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బొక్కలో వేయాలని కోరుకుంటున్నాను.